తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ గొల్లగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి రమేష్ నాయక్ మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఈనాడు గ్రామస్తులకు ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, సో గ్రామస్తులు ఓట్లేయాలంటే గ్రామానికి అసలు ఏం చేస్తాడు అభ్యర్థి అనేటటువంటి క్వశ్చన్ వాళ్ళలో రేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు మరి గొల్లగూడెం గ్రామానికి అదేవిధంగా ఆమ్లెట్ విలేజెస్ ఉన్నటువంటి తండాలకి ఏం హామీ ఇస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసు. సో చెప్పండి ముందుగా కంగ్రాచులేషన్స్. ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం, సో ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండడం ఎట్లా చూస్తున్నారు, గ్రామస్తులకు ఏం హామీ ఇస్తా ఉన్నారు? తుర్కపల్లి మండలం మన గ్రామం గొల్లగూడెం రిజర్వేషన్ ఎస్టీ జనరల్ వచ్చింది కావున అదే విధంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలో ఇచ్చిండు కాబట్టి ఇందిరా ఇల్లు వచ్చినాయి కాబట్టి చేస్తున్నాము. మళ్ళీ సిసి రోడ్ కూడా 20% అయినాయి, 20% అయింది. ఎస్టీ కమిటీ వాళ్ళు కూడా హామీ ఇచ్చిండు. ఆల్రెడీ చేసినాము. బీసీ గౌడ సంఘం కానీ ఎస్టీ కమిటీ వాళ్ళు కానీ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు కూడా స్కూల్ ఇచ్చిన హామీలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. సో గతం అప్పటి టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రోల్ చేసింది, గోగిడి సొంత గారు ఉండే. సో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి, అసలు గ్రామాలు తండాలు ఎట్లా మారినాయి, 2 సంవత్సరాలలో ఎట్లా ఉన్నాయి? ఏం లేదు. ఇప్పుడు ఐలాండ్ వచ్చే వరకు మేము 55 లక్షల వరకు తెచ్చినాము, డెవలప్మెంట్ చేసినాం ఆల్రెడీ. దాని పాటుగా ఐలాండ్ సహకారంతో కాంగ్రెస్ పార్టీకి టికెట్ రావడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ గ్రామంలో రైతులకి రుణమాఫీ జరగడం కానీ, సో ఆ రైతులు ఈనాడు విశ్వాసంగా ఓట్లేసి గెలిపించేటటువంటి ఆస్కారం ఏ విధంగా ఉంది? సో గ్రామంలో ప్రచార కార్యక్రమాలు ఎట్లా కొనసాగిస్తా ఉన్నారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు? నేను ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాను. ఇక ప్రతి దానికి ఏ అభ్యర్థి కానీ సాధికారిగా పంచాయతీ కానీ ఈ విషయం కానీ పిఎస్లకు ఏదైనా కానీ ఎంఆర్ఎఫ్స్ అభ్యర్థి సాధికి పనులు చేస్తున్నాను. ఓకే. సో మీ గ్రామంలో అదే విధంగా మనం చూసుకోవచ్చు, ఆ గ్రామస్తులకు ఇందిరా మిల్లులు కూడా నిరుపేదలకి సహకారంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకురావడం, ఇందిరా మిల్లులు రావడం జరిగింది. సో ఇట్లా నిరుపేదల తరఫున ఏం చెప్తా ఉన్నారు మీకు? ఆల్రెడీ తెచ్చినాము. ఫస్ట్ విడతలో 20 ఇల్లు వస్తే 10 శాంక్షన్ అయింది. ఆల్రెడీ స్లాబ్ ఏరియా కూడా అయిపోయింది. మళ్ళీ సెకండ్ విడతలో కూడా ఈ ఎలక్షన్ తర్వాత వచ్చినాక మళ్ళీ ఒక 20 కానీ మన ఎమ్మెల్యే ద్వారా ఉన్నాడు కాబట్టి సహకరిస్తాం. సో ఖచ్చితంగా ఈనాడు ఇందిరా మిల్లులు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వారికే కాదు, ఈనాడు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈనాడు అసత్య ప్రచారాలతోని కొంతమంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటారు. సో మీ గ్రామంలో ఎట్లా జరిగింది? అలాంటి ఏం లేదు. మేము పార్టీ చెప్పలేదు. టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరు కలుపుకొని పోయినాము, అందరికి ఇవ్వబడినాము. సో వాళ్ళందరి సపోర్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పార్టీ వ్యక్తిగతంగా లేదు కాబట్టి రమేష్ ఆయన ప్రతి విషయంలో వస్తుండో, పార్టీ అభ్యాసానికి వస్తుండు. కానీ చాలా మంది రమేష్ ఉండాలి క్యాండిడేట్ అని హామీ ఇచ్చారు. సో మీ గ్రామంలో ఏదైతే మనం చూసుకోవచ్చు గృహజ్యోతి పథకం కింద ఈనాడు తండావాసులకు అయితేనేమి ఒకప్పుడు కరెంట్ బిల్లులు కట్టాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుండే. సో ఈనాడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉచితంగా వస్తుంది. సో ఈనాడు మహిళల తరఫు నుంచి వాళ్ళు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తాం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మీటర్స్ వచ్చింది. ఏది మన సబ్సిడీ కానీ రుణమాఫీ కానీ అంతా రేవంత్ రెడ్డి కానీ ఐలాండ్ తరఫున సపోర్ట్ ఉన్నాం. మొత్తానికి మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఈనాడు ఒక గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు యువకులకి మెయిన్ గా ఈనాడు రాజకీయంలో అవకాశం రావడం, అదే విధంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసే విధంగా మనం చూస్తున్నాం. సో యువకులకి, గ్రామ పెద్దలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీ ఓటర్ మహర్షులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరకొండ తండాలో ఇచ్చిన హామీలో గణేష్ మండపం ఒకటి ఎస్టీ కమిటీ హాల్, మనం బీటీ రోడ్ కానీ 20 లక్షల శాంక్షన్ చేపించినాము ఐలాండ్ తోటి. ఇంకోటి అదే విధంగా బీటీ రోడ్ మన దుర్గం గుడి నుంచి ట్యాంక్ వరకు బీటీ రోడ్ 20 లక్షల శాంక్షన్ అయింది. అయ్యో ఎంబడే ఈ ఎలక్షన్ తర్వాత కంపల్సరీ చేపిస్తాను. సో మీ గ్రామస్తులు ఇంతమంది రావడం జరిగింది, అందరు సపోర్ట్ ఏ విధంగా కోరుతా ఉన్నారు? మీరు యువకులు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది, మరి రమేష్ నాయక్ ఏ విధంగా ముందుకెళ్తాడని హామీ ఇస్తున్నారు? అయితే రమేష్ నాయక్ అనేది అంటే ఆయన చాలా కష్టపడుతుంది కాబట్టి అదే అభిప్రాయంతో నాకు సపోర్ట్ ఇస్తారు ప్రజలు.
ఓకే, సో చూస్తున్నదండి, ఇది మనం చూస్తున్నాం ఈనాడు తుర్కపల్లి మండలంలోని గొల్లగూడ గ్రామం, అదే విధంగా ఆమ్లెట్ విలేజెస్ తండా వాసులకు కూడా హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించండి. ఈనాడు ప్రజా మద్దతుతో, ఈనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముందుకు వచ్చినటువంటి అభ్యర్థి కాబట్టి ఈనాడు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. ఈనాడు గ్రామ అభివృద్ధికి సహకరించండి. ముఖ్యంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు కాబట్టి గ్రామ అభివృద్ధికి ఏ సమస్యని చెప్పినా సహకరిస్తూ ఉంటారు. సో ఈనాడు గ్రామ వాసులంతా ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ అజయ్ తో కృష్ణ.